ఒక్కసారి ఊహించండి, ఒక పెద్ద పడవ, కానీ అందులో ఒక్క ఇనుప మేకు కూడా ఉండదు. నట్లు బోల్టులు అస్సలే ఉండవు. కేవలం చెక్క కొబ్బరితాలతో కట్టిన పడవలో సముద్రం మీద వందల కిలోమీటర్లు ప్రయాణించడం సాధ్యమేనా? అసాధ్యం అనిపిస్తుంది కదా. కానీ మన భారతీయ నౌకాదళం దీనిని సుసాధ్యం చేసింది. అదే ఐఎన్ఎస్వి కౌండిన్య. అసలు ఏంటి ఈ నౌక ప్రత్యేకత? ఇది ఎక్కడికి వెళ్తుంది? దీని వెనుక ఉన్న మన చరిత్ర ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ నౌక పేరు ఐఎన్ఎస్వి కౌండిన్య. ఇది సాధారణమైన నౌక కాదు. ఇది ఒక స్టిచ్డ్ షిప్, అంటే కుట్టబడిన పడవ అని అర్థం. పూర్వం మన దేశంలో పడవలను మేకులతో కాకుండా చెక్కలను తాళ్లతో కుట్టి తయారు చేసేవారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో అజంతా గుహల్లోని చిత్రాలలో ఇలాంటి పడవల ఆనవాళ్లు ఉన్నాయి. అచ్చం ఆ పద్ధతిలోనే దీనిని ఇప్పుడు మళ్ళీ తయారు చేశారు. కేరళకు చెందిన బాబు శంకరన్ అనే నిపుణుడు, ఆయన బృందం దీనిని రూపొందించారు. దీని తయారీలో కేవలం చెక్క, కొబ్బరి పీచు తాళ్ళు, సహజమైన రెసిన్ మాత్రమే వాడారు. ఇది మన ప్రాచీన ఇంజనీరింగ్ గొప్పతనానికి నిదర్శనం. ये शिप एक रिकंस्ट्रक्शन प्रोजेक्ट है जो मुझे रेफरेंस दिया गया है वो अजंता केव्स में एक 5th सेंचुरी पेंटिंग है. इट्स एन आर्टिस्टिक इम्प्रेशन. उसमें कुछ डायमेंशंस, कुछ रेफरेंस कुछ है नहीं. एक पेंटिंग को आपको इमेजिन करके एक डिजाइन बनाना था और वो डिजाइन टेस्ट करना था, एंड द एंटायर थिंग शुड बी केपेबल ऑफ डूइंग ए ओशन वॉयज. मतलब वो जहाज should be able to take the ocean loads that will come onto it during its voyage. तो काफी चैलेंजिंग था from the point of view of naval architecture, but हमने इस challenge को accept किया and we have done very rigorous model testing. There has been the scientific rigor has been exemplary, and then we have also tested the design. The model testing was done in Department of Ocean Engineering and IIT Madras, and then we have done extensive trials. Construction itself is completely ancient, क्योंकि आज के मॉडर्न शिप्स में वी यूज FRP या स्टील यूज करते हैं, बट इसमें कई तरीके के वुड यूज किया गया है. एंड जॉइनिंग टेक्निक भी अलग है. इसमें नेल्स यूज नहीं किया गया है. इट इज कंप्लीटली स्टिचिंग टेक्निक. So that was some of the unique challenges we faced designing and constructing the ship. ఇప్పుడు ఈ నౌక ఒక సాహసయాత్రకు బయలుదేరింది. డిసెంబర్ 29, 2025న గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఈ నౌక తన ప్రయాణం మొదలుపెట్టింది. దీని గమ్యం ఒమన్ దేశంలోని మస్కట్ నగరం. ఆధునిక టెక్నాలజీ, ఇంజిన్లు ఏమీ లేని కాలంలో మన పూర్వీకులు వ్యాపారం కోసం ఇతర దేశాలకు ఎలా వెళ్ళేవారో ఇప్పుడు అదే దారిలో ఈ కౌండిన్య ప్రయాణిస్తుంది. భారత్, ఒమన్ దేశాల మధ్య ఉన్న సముద్ర వర్తక చరిత్రను ఇది గుర్తు చేస్తుంది. ఈ నౌక మీద మన సంస్కృతికి సంబంధించిన గుర్తులు కూడా ఉన్నాయి. దీని తెరచాపల మీద గండభేరుండ పక్షి, సూర్యుడి బొమ్మలు ఉన్నాయి. నౌక ముందు భాగంలో సింహయాలి శిల్పం ఉంది. ఇవన్నీ మన పూర్వపు వైభవాన్ని చాటి చెబుతాయి. అసలు దీనికి కౌండిన్య అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? పూర్వం కౌండిన్య అనే గొప్ప నావికుడు మన దేశం నుంచి ఆగ్నేయాసియా దేశాలకు సముద్రం మీద ప్రయాణించాడు. ఆయన పేరు మీదే ఈ నౌకకు నామకరణం చేశారు.
సాంకేతికత ఎంత పెరిగినా మన మూలాలను మన చరిత్రను మర్చిపోకూడదు అని చెప్పడమే ఈ యాత్ర ఉద్దేశం. First message which we have to share with the youth of this country is that we should be proud. हमें हमारे इस धरोहर के बारे में गर्व होना चाहिए. तो इस एक्सपीडिशन में जो हम कर रहे हैं, हम वो कर रहे हैं जो हमारे पूर्वज कई सालों से कर रहे हैं. अगर हम हिस्ट्री को पढ़ें तो हमारे हिस्ट्री में साउथ ईस्ट एशिया, अफ्रीका, अरब एरिया, इवन हिस्ट्री में ये लिखा है कि हमने किंग सोलोमन के साथ ट्रेड किया है. ये डेटा हमारे पास अवेलेबल है. सो माय मैसेज वुड बी दैट आवर मैरीटाइम हिस्ट्री इज नॉट अ रिलिक. It has been innovative. It has got phenomenal strength, and it's a matter of pride for us. And at the same time, the message for the future is that हमारे जो youth हैं, they should take this maritime prowess which we have, maritime power that we have, to greater strength. So that is the message by us doing this great expedition. గాలివాటుకు తెరచాపలను మార్చుకుంటూ సముద్రపు అలలను దాటుకుంటూ వెళ్తున్న మన నేవీ అధికారులకు ఆల్ ది బెస్ట్ చెప్దాం.